కలిసే అవకాశం. తో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ సీఎం ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ని కలవడం జరిగింది. లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య కొన్ని విమర్శలు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక బ్యాక్ ఎండ్ పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థ. తో సామాన్యంగా మోహన్ భగవత్ ఏ రోజు కూడా ఆశ పడకుండా, పదవి ఆశ లేకుండా కష్టపడ్డ ఏకైక నాయకుడు. కేవలం తన సంస్థ అభివృద్ధి కోసం, హిందూ సమాజాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మోహన్ భగవత్. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ముందుకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఎంతో ముందుకు నడిపించిన ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. దీనికి సంబంధించిన లోక్సభ ఎలక్షన్ల గెలవడానికి ముందు భారతీయ జనతా పార్టీ కొన్ని ఒప్పందాలు ఆర్ఎస్ఎస్ సంస్థతో చేయడం జరిగింది. కానీ ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు